తయారు చేసినోడు దేవుడు అవుతాడా? తయారు చేయలేనివాడు దేవుడు అవుతాడా? తయారు చేశాడు మనల్ని, దేవుడు అవుతాడు ఆయన. మనుషుల్ని తయారు చేసేవాడు అలా ఒక దేవుడు, సర్వ సృష్టిని తయారు చేసేవాడు ఒక దేవుడు. అంతేగాని నువ్వు చేతి పనులతో చేసేసి దేవుడు అంటే ఎలాగవుతుంది చెప్పండి? ఇది న్యాయమైన ఆలోచన రావద్దా? జ్ఞానం రావద్దా? నీకు దేవుడు ఎన్నిసార్లు నిన్ను పిలుచుంటాడు? సరేలే, నీ విశ్వాసం ఎవరొద్దంటారు? నిశ్వాసం ఎవరొద్దంటారు? కాదన్ను. ఒకటి నువ్వు గమనించుకోమన్నాడు దేవుడు. అయ్యా, భూమి మీద ఉన్న నా పిల్లలారా, మిమ్మల్ని నేను తయారు చేసేవాడిని నేనే. అయ్యో, కుమ్మరి దగ్గరికి వెళ్ళంట, కొండలంట, ఇగో చేయబడిన వస్తువుంటా ఏమన్నదంట కుమ్మరిని. అయ్యో, ఈడు నేను చేయలేదు, ఈడు నేను చేయలేదంటే కుదురుతుందా? కుమ్మరే చేశాడు, ఇప్పిస్తాను. కాబట్టి చేసేవాడినే పూజించాలా. అప్పుడు ఆ కొండ చేసేవాడినే పూజించాలి.